వయసు పెరిగే కొద్దీ అన్నీ కూడా బాగుంటాయి. జ్ఞానం, పరిశీలన, ఆత్మవిమర్శ ఇలాంటివన్నీ. కానీ ఒకదాంతోనే ఇబ్బంది, ఇదే అందం. ముఖ్యంగా మహిళలకి. అలా కాకుండా నడి వయసు మహిళల నవ యవ్వన రహస్యాలు ఏమిటి? వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మెయిన్గా మిడిల్ ఏజ్ నడి వయసు మహిళల తాలూకు నవ యవ్వన రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం. చాలామందికి 30 దాటగానే చర్మం ముడతలు పడుతూ ఉంటుంది, గీతలు తయారవుతూ ఉంటాయి, లాఫ్ లైన్స్, క్రౌ లైన్స్ ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వృద్ధాప్యపు ఛాయలు, జీరా అంటారు. ఇక వీటిని కవర్ చేసుకోవడానికి మేకప్ని ఆశ్రయించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దీంతో సహజ సౌందర్యం దెబ్బతింటుంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వయసును దాచుకోవాల్సిన అగత్యం ఉండదు, మేకప్ అవసరం అంతకంటే కూడా ఉండదు. వీటితోటి నడి వయస్కులు కూడా అందమైన అమ్మాయిలాగా కనిపిస్తారు. వీటితో ఏ వయసులోనైనా కానీ ఆ చర్మం చాలా కోమలంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇంతకీ ఈ వయసు పెరుగుతున్న వన్నె తరగని ఈ అందంతో మెరిసిపోయేటటువంటి సౌందర్య రహస్యాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. ఒకటి, మెయిన్గా ఏది వాడాలో కంటే కూడా ఏది వాడకూడదో తెలుసుకోవాలి. కాబట్టి ఈ పదార్థాన్ని వాడకండి. ఏమిటి పదార్థాలు? బయట దొరికేటటువంటి సౌందర్య ఉత్పత్తులు. వీటి తయారీలో జంతు సంబంధిత పదార్థాలు, రసాయనాలు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. నిజానికి ఇవి చర్మానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. అత్యవసర నూనెలు, షియా బటరు, వెదురు ఉప్పు, హెర్బల్ టీలు ఇలాంటివి వీటిని పూర్తిగా సహజ సిద్ధమైనవి అని చెప్పొచ్చు. ఇలాంటి పదార్థాలతో తయారైనటువంటి సౌందర్య ఉత్పత్తుల్ని వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంట్లో దొరికే పదార్థాలతోటే అందాన్ని సంరక్షించుకోవచ్చు. ఆ చిట్కాలే ఈ నడి వయసు మహిళల్ని నవయౌవనంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఏదైనా ఓవర్ నైట్ రాదు. దీనికి కొన్ని స్టెప్స్ అవసరం. ముఖ్యంగా ఒక 4 అంచెలతోటి సౌందర్య సాధనాన్ని సాధించవచ్చు. ఇక్కడ చర్మం పైన శ్రద్ధ పెట్టాలని ఉన్నా కానీ అంత సమయం ఉండదు చాలామందికి. అయితే కేవలం 4 దశలలో తక్కువ టైంలోనే మీ అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది క్లీనింగ్, అంటే క్లెన్సింగ్, అంటే శుభ్రం చేయటం. ఇందులో భాగం ఏంటి అంటే, చర్మం పైన పేరుకున్న దుమ్ము, ధూళి, చెమట, జిడ్డుతనం వీటిని తొలగించాలి. వీటికి సహజ సిద్ధమైనటువంటి క్లెన్సర్స్ని ఉపయోగించాలి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సోయా పాలు, అలాగే గ్రీన్ టీ, అలాగే వెదురుప్పు అంటే వంశలోచనం, ఇంకా శనగపిండి ఇలాంటివి. వీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యమైనది టోనింగ్. ఇది 2వ దశ, అంటే టోనప్ చేయటం, చర్మాన్ని బిగుతుగా చేయటం. దీనికి టీ ట్రీ ఆయిల్, ఖదిర సారం అంటే చండ్ర చెక్క సారం అంటారు, ఇలాంటి మొక్కల ఎక్స్ట్రాక్ట్స్ ఉపయోగపడతాయి. వీటితో టోనింగ్ చేసుకోవచ్చు. ఇది పిగ్మెంటేషన్ సమస్యని చెక్ పెడుతుంది. అలాగే చర్మంలో సీబం తాలూకు ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. దీంతో చర్మం తాజాగా మారుతుంది. ఇక తర్వాత అతి ముఖ్యమైనది మాయిశ్చరైజింగ్, అంటే నునుపుదనం. దీనికి తేమదనం కావాలి. దానికి మాయిశ్చరైజింగ్ అనేది సహాయపడుతుంది. చర్మం ఎంత తేమగా ఉంటే అందం అంతగా పెరుగుతుంది. ఈ క్రమంలో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. దీనికి ఏం చేస్తారు అంటే, నీళ్లు ఎక్కువగా తాగాలి, నీటి శాతం ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలను తింటూ ఉండాలి. ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మాస్క్, అంటే ఒక రకమైన షీట్ మాస్క్, అంటే ఒక ఆచ్ఛాదన్ని చర్మం పైన కప్పి ఉంచాలి. నడి వయసు మహిళల బ్యూటీ రొటీన్ ఈ షీట్ మాస్క్తో పూర్తవుతుంది. ఈ క్రమంలో మీరు కాటన్ బట్టన్ ఏదైనా వాడచ్చు, లేదా సెల్యులోజు ఇలాంటి మొక్కల ఆధారిత పదార్థాలతో తయారు చేసినటువంటి షీట్ మాస్క్లు ఇవి దొరుకుతున్నాయి. వీటిని ఒక 1/2 గంట పాటు ముఖం పైన వేసుకొని సేద తీరాలి. ఆ తర్వాత దీన్ని తీసేసి ఆ తర్వాత కడిగేసుకోవాలి. దీంతో తక్షణ మెరుపుని, ఆ శాశ్వత సౌందర్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అశ్రద్ధ చేయకూడదు ఆహారం, ఇంకా వ్యాయామం. ఈ 2 కూడా చాలా ముఖ్యం. ప్రోటీన్లో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ చర్మంలో కొలాజన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో చర్మం, జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఈ ప్రయోజనాలు పొందడానికి ప్రోటీన్ ఎక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాన్ని ఆహారపు మెనూలో మీరు చేర్చుకోవాలి. ముఖ్యంగా పుట్టగొడుగులు, ఒకవేళ వెజిటేరియన్స్ అయితే, బ్లాక్ రైస్, ఇంకా సముద్రపు నాచు, అలాగే నల్ల నువ్వులు, గ్రీన్ టీ, ఇంకా డేట్స్, ఖర్జూరాలు, ఇంకా ఎరుపు రంగు డేట్స్ అయితే మంచిది. ఇలాంటివి వీటిని రోజువారీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి. అంతేకాదు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ కూడా ఈ సౌందర్య సాధనలో రహస్యాలు. అన్నిటికీ మించి ఒకటి లేనిదే ఇది కంప్లీట్ బ్యూటీ రొటీన్ అవ్వదు. ఇదే జుట్టు సంరక్షణ. ఇది కూడా చాలా ముఖ్యం. రకరకాల జుట్టు సమస్యను తగ్గించుకోవడానికి మామూలుగా హెయిర్ స్ప్రేలు, షాంపూలు ఇవి చాలామంది వాడుతూ ఉంటారు. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఇలాంటి అలవాట్లు ఆ జుట్టుని, ఆ సహజమైనటువంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కాబట్టి జుట్టు సమస్యలు ఏవైనా సరే సహజ పదార్థాలతో తగ్గించుకోవాలి. అల్లంతో ప్రత్యేక పద్ధతుల్లో తయారు చేసినటువంటి షాంపూలు, అలాగే పెరల్ పౌడర్స్, ఇంకా రోజ్ వాటర్ కలిపి తయారు చేసినటువంటి హెయిర్ మాస్కులు, కుంకుడు, సీకాయ ఇలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. ఇవి కుదుళ్లకు రక్త ప్రసరణని పెంచుతాయి, అలాగే చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తాయి. వీటితో పాటు రోజు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ సహజమైనది వాడాలనుకుంటే ఆముదం బాగా పనిచేస్తుంది. అలాగే మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు వీటిని తగ్గించుకోవాలి. అన్నిటికీ మించి మిమ్మల్ని మీరు లైక్ చేయాలి. ఇదన్నిటికంటే ముఖ్యం. ఇలాంటివన్నీ వయసు పెరుగుతున్నా కానీ మహిళల్ని నవ యవ్వనంగా ఉంచుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియోతో లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.